మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదన్నారు. దీనికి 3,000 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వానికి అంత బడ్జెట్ లేదని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నందిగామ పర్యటన రద్దయినట్లు తెలుస్తుంది. ఈ నెల 12వ తేదీన ఆయన నందిగామ నియోజకవర్గంలోని మునగచెర్ల గ్రామాన్ని సందర్శించాల్సింది ఉండగా అనివార్య కారణాలతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. రాజధాని అమరావతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అంటే కేవలం గన్నవరం, విజయవాడ, గుంటూరు, తాడికొండలు మాత్రమే కాదని ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతిరూపమన్నారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కాములు, దోపిడీలు తప్ప పేదలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ తన ఇంట్లో న్యాయం చేయనోడు ప్రజలకు ఏం చేస్తాడని విమర్శించారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మార్చుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. థియేటర్ల కంటే సచివాలయంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రేపు శ్రీహరికోట నుంచి PSLV C-62 రాకెట్ ద్వారా అన్వేష అనే సూపర్ పవర్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనుంది. ఇది శత్రువుల గుట్టురట్టు చేసే హైపర్ స్ట్రైకల్ కన్నుగా పనిచేస్తుంది. లష్కరే తోయిబా టాప్ లీడర్ ఫైల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చూసి భారత్ వణుకుతుందని తెలిపాడు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో విద్యార్థులను ఉద్దేశించి కసూరి వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు అనిల్ రావుపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. జననాయగన్ ట్రైలర్లోని 4 సన్నివేశాలను చూసి భగవంత్ కేసరిని యథాతథంగా తీసేశారని అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. భగవంత్ కేసరి మూవీ ఆత్మను తీసుకొని అక్కడి నేటి వీటికి అనుగుణంగా మార్పులు చేసుకొని ఉంటారని తెలిపారు. న్యూజిలాండ్తో సిరీస్కు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. అనారోగ్య కారణాలతో జనవరి 11 నుంచి వడోదరలో ప్రారంభం కానున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను పంత్ ఆడే అవకాశం లేదని BCCI అధికారికంగా ప్రకటించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.